దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపుకు వాయుగుండం కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు పంట పొలాల్లో నిలిచి అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని సూచించింది. ఉద్యానవన పంట మొక్కలు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు సపోర్ట్ అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.